వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్టైల్ చేపల పులుసు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేపల కూర చేతరాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేయండి, టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఊర్లో చేపల కూర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా ఈ ప్రాసెస్లోనే చేస్తానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కేజీ చేపలకి ఇంత చింతపండును నానబెట్టుకుంటున్నానండి. తర్వాత అందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది. చూడండి, వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చేపలను ఉప్పు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా వెడల్పాటి పాత్రలో తీసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసి ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగానే ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించడం వల్ల ముక్కలు చప్పగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటాయండి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేపల పులుసులో కాస్త చింతపండు ఎక్కువే పడుతుందండి, అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక ఆనియన్, టమోటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. అన్నీ మనం ఫస్ట్లో వేసేసుకొని కలుపుకుంటాము. తర్వాత ఏం పని ఉండదండి, స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో 5 మినిట్స్ ఉడికించుకోండి. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, 10 మినిట్స్లో ఉడికిపోతాయి. నాకు ఈ చేపలో గుడ్డు వచ్చింది. చేపలు దించే 2 to 3 మినిట్స్ ముందు ఈ గుడ్డును వేసేసి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీకు ఈ సింపుల్ ప్రాసెస్ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.